అందంగా ఉన్నవే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. ఏమని చేస్తున్నారు? గోంగూర మీల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. గోంగూర మీల్ మేకర్ కర్రీయా? సో బాగా చేయండి, ఆల్ ది బెస్ట్. ఓకే అండి, మరి గోంగూర మీల్ మేకర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర మీల్ మేకర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, మీల్ మేకర్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటోలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, ఎండు కొబ్బరి బాదం పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ఉమా గారు మొదలు పెట్టేద్దామా? ఆయిల్ వేసుకుందాం అండి. మీల్ మేకర్ కొంచెం ఫ్రై చేసుకుందాం. ముందు ఫ్రై చేసుకో, ఒక పని చేద్దాం, ఇది కూడా పెట్టుకోండి. మీరు అందులో కర్రీ స్టార్ట్ చేయండి, ఇందులో మీల్ మేకర్ వేయించుకోవచ్చు. ఎస్, ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇందులో మీల్ మేకర్ ఆల్రెడీ మీరు కొంచెం హాట్ వాటర్ లో వేసి లేదా ఒక పని చేయండి, ఆ ప్యాన్ ఇటు పెట్టండి, ఈ ప్యాన్ అటు పెట్టుకోండి. సో ఇందులో మీల్ మేకర్ వేసేద్దామా? సో ఇది ఆల్రెడీ హాట్ వాటర్ లో తీసారా? మంచి కాంబినేషన్ ఎంచుకున్నారు. మీల్ మేకర్ టేస్ట్లెస్ గా ఉంటుంది కదా. అవునండి, గోంగూర అవునండి బాగుంటుంది ఫ్లేవర్. చప్పగా ఉంటే కొంచెం తినడానికి. గోంగూర పన్నీర్ కానీ గోంగూర మీల్ మేకర్ ఇలాంటి కాంబినేషన్స్ యాక్చువల్లీ నేను చూస్తుంటాను, మీరు అందులో. ఓకే అండి, మనం ఇందులో కొంచెం ఆయిల్ తీసుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం. సో యాక్చువల్గా ఇలా ఫ్రై చేసుకోకర్లేదు కదా, మీల్ మేకర్ డైరెక్ట్గా బాగానే ఉంటుంది. అవునండి, అలా ఫ్రై చేయకపోతే కొంచెం మెత్తగా అయిపోతుంది. అందుకని ఏం వేసుకుంటారండి ఇందులో? ఇందులో ఫస్ట్ మనం జీలకర్ర వేద్దామండి. ఓకే. సో జీలకర్ర తర్వాత జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు వేద్దామండి. ఇది చూడండి, ఇంకా రంగు మారాలా? సరిపోతుందండి, తీసేద్దాం. ఆఫ్ చేసేద్దామా? ఇక్కడ ఉల్లిపాయలు వేగుతున్నాయండి, కొంచెం సాల్ట్ వేద్దాం. ఉల్లిపాయలు కొంచెం ఉమా గారు ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? మీరే ట్రై చేశారా? చేస్తూ ఉంటాను. మా పాప ఎక్కువ మీల్ మేకర్ తనకు బాగా ఇష్టం, తను కూడా ట్రై చేస్తూ ఉంటుంది. ఓహో, ఓకే. ఏం చదువుతుందండి మీ పాప? తను MBA చదువుతుందండి. MBA పాపేనా? ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు కొంచెం. అల్లం సో గోంగూర మగ్గిచ్చేసి పేస్ట్ చేసి అది అందులో పచ్చిమిర్చి జీలకర్ర వేసానండి. జీలకర్ర పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఆయిల్లో మగ్గిచ్చేసారా? ఆయిల్ ఏం వేయలేదండి, మామూలుగా ఉడకబెట్టి పేస్ట్ చేశాను. ఓకే. ఓకే. ఇప్పుడు టమాటాలు కూడా వేసేద్దాం. ఇంకా టమాటో కూడానా? మళ్ళీ గోంగూర ఉందిగా మనకి, కొంచెం కొద్దిగా వేస్తేనా? అంటే మీల్ మేకర్ టమాటో కాంబినేషన్ బాగుంటుందా? వేసుకోండి, కొంచెం వేద్దాం. సో కాబట్టి మీరు ఇందులో కూడా టమాటో యాడ్ చేస్తున్నారు అనమాట. సో అవి కొద్దిగా మగ్గితే మనము అది పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఎలాగో టమాటో కాస్త మగ్గడానికి టైం పడుతుంది. ఇది కూడా కొంచెం వేద్దామండి. కొబ్బరి బాదం పేస్ట్ అండి. బాదం కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఓకే, పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏదైనా మన చాయిస్. మన ఇష్టం. ఓకే. సో అది బాగుంటుందండి ఈ రెసిపీకి? బాగుంటుందండి. ఓకే. కొంచెం మగ్గనిద్దామండి, ఏమొద్దు. మూత పెడదామా? అది కొంచెం మగ్గాక ఇది యాడ్ చేసుకో. ఓకే, చూద్దామండి. ఓకే, ఇది ఇప్పుడు అయిపోయిందండి. దీనిలో మనం గోంగూర పేస్ట్ చూసి వేసుకోండి, మీల్ మేకర్కి దానికి తగ్గట్టుగా. వాటర్ కావాలండి, కొంచెం సాల్ట్ వేద్దామండి. సో ఇప్పుడే నా మొత్తం సాల్ట్ వేయలేదండి అసలు. ఈ పేస్ట్లో కూడా ఏం వేసుకోలేదు? ఏం వేయలేదు. కారం నేను అందులో 2 పచ్చిమిర్చి వేసానండి. సో ఇప్పుడు చూసి వేసుకోండి, కొంచెం తక్కువ వేసుకున్నాం. ఓకే. ఇది ధనియాల పొడి అండి, MTR వాళ్ళది. MTR ధనియాల పొడి. నేను సాంబార్ పొడి కూడా అదే వాడతానండి. బాగుంటుంది. బాగుంటుందా? చాలా బాగుంటుంది. వెరీ గుడ్. కొంచెం వాటర్ వేద్దామండి. సరిపోతుందా అండి వాటర్? ఓకే. సో గోంగూర ఆల్రెడీ మగ్గిచ్చింది కాబట్టి కొంచెం మీల్ మేకర్ కూడా అది కూడా వేసేద్దామండి. ఒక 2 మినిట్స్ ఇందులో ఉంటే సో ఆల్రెడీ తీసుకుంటాను మీల్ మేకర్. కొంచెం కొత్తిమీర వేస్తాం.
సో ఒకవేళ మీల్ మేకర్ ఎక్కువ ఉడికింది అయితే మళ్ళీ మనం డైరెక్ట్గా వేస్తే మెత్తగా అయిపోద్దని మీరు ముందు ఉడికించేసుకున్నాం. సో ఇప్పుడైతే మనకి అది చక్కగా అలా కొద్దిగా వేగి ఉంటుంది కాబట్టి అంత మెత్తపడదు కదా. క్రిస్పీగా తినేటప్పుడు కూడా మనకి అలా తెలుస్తూ ఉంటుంది. కొంచెం వాటర్ వేద్దాం కొద్దిగాను. చాలా, ఎందుకంటే ఒక్క నిమిషం మూత పెడదాం. మనం వేసిన మసాలా వేసేసుకుని మూత అదే మనం వేసిన మసాలాలన్నీ పట్టేస్తాయండి అప్పుడు. ఓకే, చాలా సో కొంచెం ఫైనల్గా గరం మసాలా, సాల్ట్ కొంచెం తగ్గి మూత పెట్టేద్దాం. సో జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని కొద్దిగా మీల్ మేకర్ వరకు పట్టేస్తే ఇంకా మనం దించేసుకోవచ్చు కదా. ఓకే, చూద్దామండి. ఓకే అండి, ఓకేనా, అయిపోయిందండి. ఎస్, సర్వ్ చేసేసుకుందామా? చేసేసుకోండి. కొంచెం కొత్తిమీర. కొద్దిగా ఓకేనా. ఓకే అండి, రెడీ. ఓకే ఓకే, మరి వేడివేడిగా గోంగూర మీల్ మేకర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర మీల్ మేకర్ కర్రీ తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి మీల్ మేకర్లను వేసి వేయించి పక్కనుంచాలి. మరో పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, ఎండు కొబ్బరి, బాదం పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన గోంగూర పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన మీల్ మేకర్, కొత్తిమీర, గరం మసాలా వేసి మరికాస్త ఉడకనివ్వాలి. అంతే, గోంగూర మీల్ మేకర్ కర్రీ రెడీ. Drop.